మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో జంట జలాశయాల 17 గేట్లు ఎత్తివేశారు. మూసీ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. చాలా బస్తీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తివేతతో జియాగూడ, పురానాపూల్, గోల్నాక, ముసారాంబాగ్ ముంపు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. జియాగూడ 100 ఫీట్ రోడ్, పురానాపూల్ హైకోర్టు మార్గంలో రోడ్డుపైకి వరద నీరు వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రస్తుతం నేను జియాగూడ 100 ఫీట్ రోడ్ లో ఉన్నాను. సో జియాగూడ 100 ఫీట్ రోడ్ అంతా కూడా నీట మునిగింది. సో జియాగూడ కానివ్వండి, ఇటు పురానాపూల్ హైకోర్టుకు వెళ్లేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం ఇది. సో ఇదంతా కూడా చూడొచ్చు మనం. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఇదంతా ప్రస్తుతం నీట మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. మరోవైపు చాలా మందిని కూడా పునరావాస కేంద్రాలను తరలించడానికి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము ఏదైతే ఇది 100 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్డా లేకపోతే మూసీ నదా అనే విధంగా ఉంది పరిస్థితి. మొత్తం మూసీ నీళ్ళంతా కూడా ఈ పక్కనే ఆ వరద ప్రవాహం అంతా కూడా రోడ్డు మీదకి చేరడంతో అంతా ఈ రోడ్డు మార్గం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సిటీలో మూసీ ఏ విధంగా ఉగ్రరూపం దాలుస్తుందో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం జంట జలాశయాలకు సంబంధించి 13,000 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువన వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 6 గేట్లు దాదాపు 6,000 క్యూసెక్లు వదులుతున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 11 గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను జిహెచ్ఎంసీ హైడ్రా హెచ్చరిస్తుంది. మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా మూసీ ఉధృతి కొనసాగుతుంది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై కూడా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పోలీసులు ఖాళీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు జలదిగ్బంధంలో ఓల్డ్ సిటీ మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు జియాగూడ, పురానాపూల్, గోల్నాక, మూసారాంబాగ్ ఏదైతే ఉన్నాయో సో చాదర్ఘాట్ లాంటి ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అప్రమత్తం చేశారు. వారిని ఏదైతే ఈరోజు రాత్రి నుంచి మరింత భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే మనం చూస్తున్నాము భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. సో ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి ఏదైతే 8 గేట్లను, 11 గేట్లను, హిమాయత్ సాగర్ సంబంధించి 6 గేట్లను మొత్తం కూడా దాదాపు 17 గేట్లను ఎత్తి దాదాపు 13,000 క్యూసెక్కుల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మూసీ ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది మూసీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ తేజాతో నుమాన్ ఏమిన్, ఆంధ్రజ్యోతి, మూసీ పరివాహక ప్రాంతాల నుంచి.